తాటి ముంజల ఆలూ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. తాటి ముంజల ఆలూ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోలు, తాటి ముంజల ముక్కలు, కాజు పేస్ట్, ఉడికించి చేసిన టమోటా ఉల్లిపాయ పేస్ట్, సోంపు, ధనియాలు, జీలకర్ర, వాము కలిపెట్టినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం, కసూరి మేతి, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, పెరుగు. ఇప్పుడు ఈ కర్రీ చేయాలంటే ముంజలు కొంచెం ముదురుగా ఉండే తీసుకోవాలి కదా. కూరకు మాత్రం మనం తినేవి లేతగా బాగుంటాయి. ఓకే, సో కూరకు కాబట్టి మీకు ఎప్పుడైనా ముంజలు కొన్నప్పుడు అవి బాగా ముదురుగా వచ్చాయి, తినడానికి బాగాలేదంటే కూర కోసం పక్కన పెట్టండి హ్యాపీగా కదా. దాన్ని మరి చేసేద్దాము. అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేసాం. ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. అది వండుతున్నాం చాలు చాలు. ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం అలా మిక్స్చర్ చేసేసి పెట్టేసి కొన్ని ఇలాంటి కర్రీలో బాగుంటాయి. అన్నిట్లో తాలింపు దినుసులు వేసి కాకుండా ఇలా వెరైటీగా కొంచెం వేసి. ఓకే, ఇది అన్నంలో బాగుంటుందా చపాతీకి బాగుంటుంది? రెండింటికి బాగుంటుందా? కొంచెం ఆయిల్ వేరెక్కాక వేస్తాను. సోంపు, జీలకర్ర, ధనియాలు అన్నమాట. ధనియాలు, వాము కూడా. వాము. సో అలాగే ప్రవీణ టమాటో, ఉల్లిపాయ కొంచెం ఉడికించేసి పేస్ట్ చేసి ఉడికించి. సో ఆయిల్ వేడెక్కింది. సో ముందుగా మనం ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు ఆల్రెడీ ఉడికించిన బేబీ ఆలు తొక్క తీసేసాను. కొంచెం ఫ్రై చేద్దాం ఫస్ట్. కొంచెం కలర్ రావాలి ప్రవీణ, ఎందుకంటే ఇవి బుజ్జి ఆలు మనం ఉడికించినప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏమో డీప్ ఫ్రై చేస్తారు, అది ఇంకా బాగుంటుంది అనమాట. కానీ కొంచెం మనం ఆప్షన్ ఇది పెట్టుకోవాలి. కొంచెం నూనెలో అలా వేయించుకుంటే కాస్త క్రిస్పీ అవుతే బాగుంటుంది. ఓకే అండ్ ఈ ధనియాలు, జీలకర్ర, సోంపు ఫ్లేవర్, ఆయిల్ కూడా ఫ్లేవర్ అయిపోయి ఉంటుంది కదా. ఆయిల్లో ఆ ఫ్లేవర్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ తాటి ముంజలు కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఈ ఫ్రై అవ్వాలి కదా? లేదు లేదు పర్వాలేదు, ఇవి కూడా కొంచెం ఉడకాలి కర్రీలు వేసే ముందు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇవి ఫ్రై అయ్యే లోపల ఈ పెరుగులో కొంచెం మసాలాలన్నీ మనం కలుపుకుంటాం. ఒక బౌల్లో 3 స్పూన్ పెరుగు, ఓకే, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. ముంజలో వాటర్ ఉంటుంది కదా, ఎప్పుడు అది చిట్పట్లు ఆడుతూనే ఉంటుంది. అందుకనే నేను ఇట్లా జాగ్రత్తగా ఇది పెట్టుకొని తీసేద్దాం ప్రవీణ. ఇప్పుడు అది ఒక బౌల్లో తీసేద్దాం. చాలా చాలు. టమాటో, ఉల్లిపాయ ఉడికించి చేసిన పేస్ట్ వేస్తాం. టమాటో, ఉల్లిపాయ ఉడికించాం కదా, దాని పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఇందాక మనం కలుపుకున్న ఈ పెరుగులో మసాలాలన్నీ కలిపాం కదా, అన్నీ ఒకే కలర్. ఈ గిన్నెలో వేస్తే కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. సో నీళ్ళు, జీడిపప్పు పేస్ట్ బాయిల్ అవ్వగానే ఇవి వేసేసి మూత పెట్టేస్తే ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఇంకా కొంచెం నీళ్ళు పడుతుంది కదా, రుచికి సరిపడా. ఓకే, కొంచెం అది బాయిల్ అవ్వగానే
మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆలు అలాగే తాటి ముంజలు వేసేసి ఒక 2-3 నిమిషాలు బాయిల్ అవుతుంది సరిపోతుంది. ఆలు ప్లేస్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు, తాటి ముంజలు ఒకదాన్నే వేసుకొని కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా వేయించిన ఆలు అండ్ తాటి ముంజలు. ఏదైనా గ్రేవీలో ముక్కలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటే అది మొత్తం కింది మన బట్టల మీద పడుద్ది, మళ్ళీ ఆ మార్క్ పోవటానికి ఆ ప్రోడక్ట్ అని ఈ ప్రోడక్ట్ అని ఎన్ని ఎతకాలో ఎందుకు వచ్చింది. కొంచెం కసూరి మేతి. ఆల్రెడీ ఆలు ఉడికిందే, కొంచెం రోస్ట్ కూడా అయింది, మళ్ళీ తాటి ముంజలకి ఎక్కువ టైం పడదు. సో ఒక 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ముంజలు కనపడట్లేదే కూరలో, తినేటప్పుడు తెలుస్తుంది. తాటి ముంజల ఆలు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోలు, తాటి ముంజల ముక్కలు, కాజు పేస్ట్, ఉడికించి చేసిన టమోటా ఉల్లిపాయ పేస్ట్, సోంపు ధనియాలు జీలకర్ర వాము కలిపెట్టినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం, కసూరి మేతి, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, పెరుగు. తాటి ముంజల ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో మనం మిక్స్ చేసిన సోంపు ధనియాలు వాము జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉడికించిన బేబీ ఆలు కూడా వేసి పైనంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెరుగు తీసుకొని దానిలో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేగిన ఆలు ముంజల ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసిన టమోటా ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం పెరుగులో మిక్స్ చేసిన మసాలాని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడికించాలి. తర్వాత జీడిపప్పు పేస్టు, సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మరలా బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిని అనుకున్న తర్వాత ఫైనల్గా మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ఆలు అలానే ముంజలను కూడా వేసేసుకొని కొద్దిగా కసూరి మేతి కూడా వేసి మరలా మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన ఆలు తాటి ముంజల కర్రీ రెడీ.